అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 50వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక సూరపేట ఆధ్వర్యంలో స్థానిక సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు జూనియర్ ఘంటసాల, బుర్రి వెంకటేశ్వర్లు మరియు గుండా రమేష్లు మాట్లాడారు. అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 50వ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతిక కళావేదిక సూర్యాపేట ఆధ్వర్యంలో స్థానిక సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. పద్మశ్రీ ఘంటసాల తమ అద్భుత గానంతో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించాలని, వారి సినీ పాటల ప్రస్థానంతో కళాప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు జూనియర్ ఘంటసాల, బుర్రి వెంకటేశ్వర్లు మరియు గుండా రమేష్లు అన్నారు. ఈ పాటల పోటీల్లో జ్ఞాన నిర్ణేషలుగా ఈటీవీ పాడుతా తీయగా విశ్లేషకులు టి రాజాబాబు, భద్రాద్రి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ కేవీఎస్ కుమార్ మరియు ఉపాధ్యాయుడు కల్లూరు నాగయ్యలు వ్యవహరించగా, అతిథులుగా సుధా బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్, జిల్లా బాలభవన్ పర్యవేక్షకురాలు బి రాధాకృష్ణారెడ్డి, వేదిక ఉపాధ్యాయులు నక్కా శ్రీనివాస్, దాసరి సత్యం, కార్యనిర్వాహక సహాయకులు బచ్చు పురుషోత్తం, విశ్రాంత ఉపాధ్యాయులు హమీద్ ఖాన్ హాజరైనారు. ఈ ఉమ్మడి జిల్లా స్థాయి పాటల పోటీలలో 100 మంది గాయకులు పాల్గొనగా, ఘంటసాల సినిమా పాటలతో శ్రోతలను అలరించారు. గెలుపొందిన విజేతలకు నేడు బాలాజీ గ్రాండ్ హోటల్లో నిర్వహించే ఘంటసాల 50వ వర్ధంతి సభా కార్యక్రమంలో ప్రథమ బహుమతి 25,000 రూపాయలు నగదు, ద్వితీయ 1,500, తృతీయ 1,116లతో పాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.